పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే అతనితో పాటు ఇంకొక 17 మంది అరెస్ట్ కాబోతున్నారు. అది కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే జర్నలిస్టులు కూడా అంటున్నారు. నిజంగా కేవలం ఆడియోలు వీడియోలు వినిపిస్తే కూడా పోక్సో కేసు అనేది అప్లై అవుతుందా? రోడ్డు పైన 10 మంది చూస్తుండగా హత్య చేసిన వాడికి కూడా బెయిల్ దొరుకుతుంది, కానీ పోక్సో కేసులో బెయిలు కష్టం. ముఖ్యంగా లైంగిక వేధింపులకు సంబంధించి ఈ పోక్సో యాక్ట్ వచ్చింది. ఒక ప్రైమ్ ఆఫ్ ఎఫెన్స్కి సంబంధించిన ఆధారాలు ఈ తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి, ఈ పాపను తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చారు అనుకోండి, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. 60 రోజుల వరకు బెయిల్ ఇవ్వడానికి వీలు. ఆ అమ్మాయిని చెడు చేయడం వెనక వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలు ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తారు. అందరూ ఈ నేరస్తుడిని పక్కన పడేస్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే అతనితో పాటు ఇంకొక 17 మంది అరెస్ట్ కాబోతున్నారు. అది కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే జర్నలిస్టులు కూడా అంటున్నారు. పోక్సో కేసు కింద ఇతనంటే అరెస్ట్ అయ్యాడు, కానీ వాళ్ళందరూ ఎందుకు అవుతున్నారు, దానికి కారణం ఏంటి, నిజంగా అంత స్ట్రాంగ్ చట్టం? ఈ అన్ని విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, పోక్సో చట్టం చాలా పవర్ఫుల్ చట్టం అని మనకు తెలుసు. అయితే ఎవరినైతే మైనర్ని, అబ్బాయి అయినా అమ్మాయి అయినా లైంగికంగా వేధిస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అత్యుత్సాహంతో కొంతమంది డబ్బు కోసం ఉంటున్నారు, కొంతమంది ఏమో రాజకీయ నాయకుడు సపోర్ట్గా ఇష్టం వచ్చినట్టుగా మైనర్ బాలిక వీడియోస్, వాళ్ళ తల్లిదండ్రుల వీడియోస్, ఆడియోస్ రిలీజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అరెస్ట్ కాబోతున్నారు అంటున్నారు. నిజంగా కేవలం ఆడియోలు వీడియోలు వినిపిస్తే కూడా పోక్సో కేసు అనేది అప్లై అవుతుందా? అసలు ఇప్పుడు పోక్సో కేసు ఎవరిపైన ఎవరు చేస్తారు? 18 సంవత్సరాల లోపు బాలబాలికలపైన, బాలురు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం మహిళలకు సంబంధించిన చట్టమే కాదు. మహిళల కోసం ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసేశారు. మహిళలు ఇవాళ నెత్తినెక్కి నాట్యం ఆడుతున్నారు, అందుకే మగవాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోమంటున్నారు అని కొంతమంది వాపోతున్నారు. కానీ ఇది అమ్మాయిలైనా, అది బాలలైనా బాలికలైనా, వాళ్ళ రక్షణ కోసం, లైంగిక దాడులు వాళ్ళపైన జరగకుండా ఉండటం కోసం, లైంగిక వేధింపులు జరగకుండా ఉండటం కోసం ఏర్పాటైన చట్టం. అంటే ఇప్పుడు 18 సంవత్సరాల లోపు వాళ్ళు అంటే వాళ్ళు మైనర్స్ అయినప్పుడు వాళ్ళకి అందరితోటి సంబంధాలు, లాబీలు చేసే తెలివితేటలు ఉండవు. అవును, డబ్బు ఉండదు. పైగా ఆ వయసులోపు పిల్లలు, 18 సంవత్సరాల లోపు పిల్లలు ఏదైనా చెప్పబోతే, నీకేం తెలుసు, పిల్లోళ్ళ ఉండు, చిన్నపిల్లలా ఉండు, ఏం మాట్లాడతావు అంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు పూర్తి స్వతంత్రులు కాదు అని. అంటే పూర్తి స్వతంత్రులు కాదు అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు అని అర్థం. అందుకే అట్లీస్ట్ ఓటు హక్కు కూడా ఇవ్వం కదా మనం. అది ఇప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళకి సంబంధించింది అయినా సరే, అది మంచి నిర్ణయమైనా చెడు నిర్ణయమైనా. ఇప్పుడు ఒకవేళ మంచి నిర్ణయమే తీసుకున్నారనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు, అరే చిన్నపిల్లడమైనా నీకు భలే మంచి ఐడియా వచ్చిందే, మంచి ఆలోచన వచ్చిందే, చలో బేటా అని మాట్లాడేస్తారు. మాకు భలే సంతోషంగా ఉంది అని చెప్తారు. అదే ఒక చెడ్డ నిర్ణయం తీసుకుంటే, ఎవరు చెప్పారురా నీకు, భూమికి జానాబెత్తలు లేవు, నువ్వా ఇవన్నీ చెప్పేది, ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట అని 100 మాటలు మాట్లాడతారు వాళ్ళని. అందుకని ఏంటంటే వీళ్ళు స్వతంత్రులు కాదు, వేరే వారిపైన ఆధారపడి ఉన్నవాళ్ళు. తిండి విషయంకైనా, బట్టల విషయంకైనా, చదువు విషయంకైనా వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులపైన ఆధారపడి ఉన్నవాళ్ళు. ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు, కాబట్టి వాళ్ళని ఈ చట్టం కింద రక్షించాలి అని అనుకుంటారు. సరే, ఈ చట్టం కింద రక్షించాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా లైంగిక వేధింపులకు సంబంధించి ఈ పోక్సో యాక్ట్ వచ్చింది. లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, వాటికి వ్యతిరేకంగా ఇలా వచ్చినప్పుడు ఏ అమ్మాయి అయినా మేజర్ అయిన అబ్బాయితోటి ఒక లైంగికంగా ఇష్టంగా ఉంది అని అనుకోండి, వాళ్ళ మధ్య ఏదైనా కార్యక్రమం జరిగింది, ఈ అమ్మాయి కన్సెంట్ ఉంది అని చెప్తే అది కుదరదు. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు కాబట్టి, వాళ్ళు స్వతంత్రులు కాదు కాబట్టి వాళ్ళ కన్సెంట్ చెల్లదు. ఇప్పుడు ఒక ఆస్తి ఉందండి, బాలుడో బాలికో పేరు మీద ఆస్తి ఉంది. వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా? చేయించుకోవచ్చు.
దీన్ని మైనర్ ప్రాపర్టీ అంటారు. ఈ మైనర్ ప్రాపర్టీని కూడా మేజర్ అయిన తల్లిదండ్రులు కూడా అమ్మకూడదు. అమ్మకూడదు. అవును. అమ్మాలి అంటే కూడా దానికి ఒక స్పెషల్ అఫిడవిట్ ఉంటుంది. వీళ్ళ పోషణార్థమనో లేకపోతే వీళ్ళ ఇంకోటనో వీటి కోసం అని చెప్పి మేము అమ్ముతున్నాము, అందుకోసమే కానీ మా కోసం కాదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు అఫిడవిట్ ఇచ్చి అమ్మాలి. అంతేగాని ఈ పిల్లలు అమ్మటానికి లేదు, ఆస్తి హక్కు ఉన్నా కానీ. అలాగే ఇప్పుడు ఈ విధంగా ఈ లైంగిక పరమైన విషయాలు వచ్చినప్పుడు వాళ్ళ కన్సెంటే కాదు. ఇంక ఇది ఎవ్వరు వచ్చినా సరే, ఆ అమ్మాయి చాలా తెలివైన పనులు చేసేసింది, ఆ అమ్మాయి కారు డ్రైవ్ చేసేస్తుంది, ఆ అమ్మాయి వంటలు చేసేస్తుంది, ఆ అమ్మాయి అసలు ఏ పెద్దవాళ్ళకంటే బాగా ఉంది అంటే కూడా నడవదు. ఈ ఏజ్ గురించి అయిపోయింది కదా, అంటే కన్సెంట్ గురించి అయిపోయింది. ఇక పోతే ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు, ఇది బయటకు వచ్చినప్పుడు దీని గురించి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కూడా ఇవ్వకూడదు, తల్లిదండ్రుల పేరు కూడా ఇవ్వకూడదు. తల్లిదండ్రుల పేరు ఇచ్చాము, ఊరి పేరు చెప్పాము అంటే ఏమవుతుంది అని అంటే వాళ్ళెవరో తెలిసిపోతుంది, డీటెయిల్స్ కనుక్కోండి. ఆ అమ్మాయి వేరే బోట్స్ తెలిసిపోతాయి. వేరే బోట్స్ తెలియటానికి వీల్లేదు. అది ఒక రకంగా వాళ్ళని కించపరిచినట్టు, వాళ్ళు ఆత్మన్యూనతకి గురవుతారు కాబట్టి, వాళ్ళ జరిగిన దాని గురించి వాళ్ళు బాధపడతారు కాబట్టి. ఇప్పుడు ఇంకెవరో తెలిసి వెళ్ళి ఏంటి ఇలా జరిగిందంట అని అడిగితే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు కుచించుకుపోతారు. అందుకని వాళ్ళ వెల్బీయింగ్ దృష్ట్యా ఇది ప్రపంచానికి తెలియకూడదు అని చెప్తాం. ఇంకొకటి, ఇప్పుడు నేరం జరిగింది, వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, మినిమం సాక్ష్యాధారాలు ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ ఇచ్చారు. అంటే నిజంగా వీళ్ళిద్దరికి పరిచయం ఉందా లేదా, జరిగే అవకాశం ఉందా లేదా అనే ఒక ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీకి సంబంధించిన ఆధారాలు ఈ తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి, ఈ పాపను తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చారు అనుకోండి, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించాలి. అతనికి 60 రోజుల వరకు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు. కాని పక్షంలో ఏదైనా ఒక ఇబ్బందికర పరిస్థితులుండి, అంటే ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసరు ఏదైనా కారణం చేత సెలవు పెట్టడము, లేకపోతే ఇంకోటో ఆధారాలు సేకరించడానికి సమయం పట్టడం వల్ల 90 రోజులకి వెళ్ళొచ్చు. ఛార్జ్ షీట్ వేసే వరకు వీళ్ళకి బెయిల్ రాకూడదు. ఎందుకు అంటే ఎంతైనా సరే ఒక చిన్న పాప పైన, బాబు పైన అఘాయిత్యం చేసిన వాడికి ఒక సోషల్ స్టేటస్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి. వీళ్ళకంటే వయసులో పెద్దవాడు కాబట్టి ఇతను ఏదైనా సాక్ష్యాధారాలని రూపుమాపగలడు, లేదు వీళ్ళని బెదిరించగలడు, కేసు వాపస్ తీసుకోమని బెదిరించగలడు, రాజీ పడిపోదామని చెప్పి చెప్పగలడు. ఇవన్నీ లోపాయికారీగా చేసేస్తాడు. పైగా దీనికి ఎవరైనా సాక్షులు ఉన్నారు అని తెలిసిందనుకోండి, ఈ సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా అతనికి బెయిల్ ఇవ్వకూడదు అనేది ఒక కఠినమైన రూలు దీంట్లో. ఇంకా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అతనికి బెయిల్ ఈజ్ రైట్ కదా, అవును, బెయిల్ ఈజ్ రైట్. అవును. కానీ ఈ దీంట్లో మట్టుకు ఒక రోడ్డు పైన 10 మంది చూస్తుండగా హత్య చేసిన వాడికి కూడా బెయిల్ దొరుకుతుంది, కానీ పోక్సో కేసులో బెయిల్ కష్టం, కేసు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక దీనికి సంబంధించిన ఫోటోలు కానీ ఏ వివరాలైనా సరే ఎక్కడా మీడియా హౌస్లో ఇవ్వటానికి వీల్లేదు. కాదమ్మా, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి బేసిక్ ఐడియా ఉంటుంది, పిల్లల్ని చూపించొద్దు లేదా ఇలా బాధితుల్ని పోక్సో కింద ఉన్న వాళ్ళని. అది మర్చిపోయి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఓకే, వాళ్ళ మైక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కెమెరా ముందు మాట్లాడుతున్నారు. ఇందులో సోకాల్ సినిమా జర్నలిస్టులు కూడా అంత తొందరపడి ఇప్పుడు క్షమాపణలు చెప్పేసి ఏడ్ చేసి వీడియోలు డిలీట్ చేసి ఇప్పుడు అరెస్టుల దాకా వెళ్తుంటే బేసిక్ నాలెడ్జ్ ఎందుకు వాళ్ళలో కరువైపోతుంది అంటే, ఒకటి ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వెవరి పక్షాన ఉన్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు బాధితుల పక్షం వహించావు అనుకో, నీకు ఏ బాధ ఉండదు, నీకు ఒక తృప్తి కూడా ఉంటుంది, ఆత్మతృప్తి ఉంటుంది. నేను బాధితుల పక్షాన ఉన్నాను, నేను కష్టాల పక్కన ఉన్నాను, కన్నీళ్ల పక్కన ఉన్నాను, వేదనతో నేను వాళ్ళ వేదనని పంచుకున్నాను, వాళ్ళతో నేను సహానుభూతిని చెందాను, వాళ్ళ కష్టాన్ని నా కష్టంగా అనుభవించాను అనే ఒక తృప్తి ఉంటుంది నాకు. అదే నేను బాధితుల పక్షాన కాకుండా
నేరస్తుల పక్షాన ఉన్నాను అనుకోండి, నేను దాన్ని సమర్థించుకుంటానికి ఎన్నైనా మాట్లాడాల్సి వస్తుంది. ఆ ఎన్నైనా మాట్లాడే పక్షంలో సాక్షాత్తు బాధ్యురాల్ని చేస్తాను నేను. బాధ్యురాల్ని ఎందుకు చేస్తాను నేను అని అంటే, ఎవరైతే నేరస్తుడు ఉంటాడో నేరస్తుడిని రక్షించటానికే. ఇప్పుడు ఇక్కడ ఈ నేరస్తుడిని రక్షించడానికి వీళ్ళు ఏమేమి వీడియోలు చేయాల్సి వచ్చింది? అసలు ఈ అమ్మాయే కన్సెంట్ ఇచ్చింది, ఈ అమ్మాయి అసలు మైనర్ కాదు. ఇంకొకటి, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలుసు, ఆ తల్లిదండ్రులది ఏం పెంపకం, అసలు అదేం పెంపకం. అమ్మాయి క్యారెక్టర్ ని చెడిపోయేలాగా చేయడము, ఆమె చెడ్డ వ్యక్తిత్వం అని తిరుగుతుందని. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని చెడు చేయడం వెనక వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలు ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తారు. అందరూ ఈ నేరస్తుడిని పక్కన పెడేస్తారు, కోల్డ్ స్టోరేజ్లో వేసేస్తారు. ఇప్పుడు అందరూ ఈ అమ్మాయి పక్షాన వెళ్ళరు, ఈ అమ్మాయి చెడు గురించే మాట్లాడుకుంటారు. ఈ చెడునే చూస్తారు, ఆ అమ్మాయిలో ఉన్న చెడునే చూస్తారు. వీళ్ళు అందుకని ఏం చేశారు అంటే, మనకి తెలియకుండా పాఠకులు, ప్రేక్షకులు, సమాజం యొక్క మైండ్లోకి ఇవన్నీ ఎక్కించాలని చూశారు. ఒక ఆడపిల్ల ఫామ్ హౌస్కి వెళ్తుంటే తల్లి ఏం చేస్తుంది? నిజమే కదా. అదే మన అమ్మాయిని అయితే పంపిస్తామా? ఆ తల్లి ఏమన్నా కారు ఎక్కించుకొని వచ్చి ఫామ్ హౌస్లో వదిలిపెట్టి వెళ్ళిందా? అసలు ఇంట్లో చెప్పెళ్తారా? వాళ్ళు చెప్పెళ్తారా? గుడికనే ఎటోనో వెళ్ళింటారు కదా, వెళ్తారు. ఆ ఏజ్ అట్లాంటిది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వెళ్ళిపోయే ఏజ్, వెళ్ళిపోతారు. ఈ పాత రోజుల్లో లాగా 18 సంవత్సరాల లోపు పిల్లలు ఇవాళ నన్ను అడిగితే పబ్కి వచ్చారు, పబ్కి వెళ్ళింది ఆ అమ్మాయి అంటున్నారు. ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు. పబ్బు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇక్కడ మన వ్యవస్థలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ సరిచేయకుండా బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదమ్మా. నా బాధ ఏంటంటే అమ్మ, తోటి స్త్రీలే బాధితురాల పట్ల మాట్లాడారు. సరే, మగవాళ్ళు మాట్లాడారంటే ఎప్పటికీ బద్ధశత్రువులాగా జరుగుతుంది, కానీ స్త్రీలు ముందుకు వచ్చి అమ్మాయిని బాధ్యురాల్ని చేశారు. చూడండి, అబ్బా అన్యాయం. అసలు ఆ అమ్మాయిని పోర్ట్రేట్ చేసిన విధానము ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆ విధంగా పోర్ట్రేట్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు చట్టాల పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు, చట్టాల్లో మార్పుల గురించి మీరు ప్రశ్నించండి, మార్పు కోసం పోరాటం చేయండి. మళ్ళీ ఇంకొకటండి, చట్టాలు అనేవి అర్ధరాత్రి ఆకాశం నుంచి ఉల్కలు ఊడిపడినట్టు ఊడిపడవు. సమాజ అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వాలు కూడా ఈ అవసరాలు ఉన్నాయని చట్టాలు చేసేది గబగబా ఏ చట్టము కూడా ఏ పోరాటం లేకుండా ఇంతవరకు ఒక చట్టం రాలేదు. ఎంతోమంది బలైపోయిన తర్వాత ఆ బలైపోయిన వాళ్ళ ఏడుపులు, పెడబొబ్బులు అవన్నిటినీ కన్సాలిడేట్ చేసి కొంతమంది ఉద్యమకారులు ఉద్యమాలు చేయడం వల్ల, ఎన్నో లాఠీ దెబ్బలు తినటం వల్ల, ఎంతో ఎండనక వాననక శ్రమించిన తరువాత ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక చట్టం వస్తుంది తప్పితే, ప్రభుత్వం కూడా అనుకుంటే ఒక చట్టం వస్తుంది తప్పితే చట్టాలు ఆషామాషిగా రావు. మనం ఏదో ఆన్లైన్ షాపింగ్ చేసినట్టు చట్టాలు రావు. ఆన్లైన్లో ఇప్పుడు మనం అప్లికేషన్స్లో మీ అప్లికేషన్ సరిగా లేదు మార్చండి అంటారు, మీ ఆప్షన్స్ సరిగా పెట్టలేదు ఆప్షన్ మార్చండి అంటారు. అంత ఈజీగా చట్టాలను మార్చడం కుదరదు. పైగా ఇంకోటి ఏంటంటే, చాలామంది మాట్లాడుతున్నది, చాలామంది కాదులే కొంతమంది కావాల్సుకుని మాట్లాడుతుంది, అసలు ఏజ్ కన్సెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఏజ్ కన్సెంట్ ఇప్పుడు 18 సంవత్సరాల 12 నెలలు అయిపోయిన రోజుకే వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చేస్తా, అంతకుముందు మెచ్యూరిటీ ఉండదా వీళ్ళకి అని మాట్లాడుతున్నారు. మనకి ఎక్కడెక్కడ వయో పరిమితి ఉందండి? డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకుంటే ఓటు హక్కు, పెళ్లికి, ప్రతిదానికి 18 నిండాల్సిందే కదా. ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయో పరిమితి ఉందా? ఒక ఎంపీగా పోటీ చేయాలంటే వయో పరిమితి ఉందా? మళ్ళీ అలాగే నువ్వు ఒక ఉద్యోగంలో చేరాలి అంటే మినిమం ఏజ్ ఉందా, మ్యాక్సిమం ఏజ్ ఉందా? ఇప్పుడు 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు అప్లై చేసుకోకూడదు అన్నారనుకోండి. ఏమంటే నాకు నిన్నేనండి 35 నిండాయి, ఒక్క రోజులో ఏమైపోద్దండి అంటే ఒప్పుకుంటుందా? సిస్టమ్ ఒప్పుకుంటుందా? అలాగే రిటైర్ అవుతారండి. ఏమండి నేను నిన్న పని చేసినట్టు రేపు కూడా పని చేస్తాను కదా, ఇంత త్వరగా నన్ను ఎట్లా ఒక్కరోజు తేడాతో నన్ను ఎట్లా చేస్తారండి? అసలు ఈ లెక్కన రోజు మారుతున్న సమయంలో అర్ధరాత్రి 12 కాలం కూడా ఎంత బాధపడాలి ఈ లెక్కన. ఈ రాత్రిపూట 12 వాతావరణంలో ఏ మార్పులు ఉండవు, చీకటి అలాగే ఉంటుంది. ఆ చీకటి సమయంలోనేగా రోజు మారుతుంది. 12 కొట్టగానే ఏమంటాము? తర్వాత రోజుకి తర్వాత రోజు ఏమి అల్లకల్లోలం జరిగిపోయిందని, డేట్ మారింది అని
గడియారం అడిగితేనో కాలం అడిగితేనో మన దగ్గర సమాధానం ఉందా? ఆ చట్టం చేసిన వాళ్ళకి పిచ్చా? 18 నిండితేనే అంటే ఈ మాత్రం తెలివి లేకుండానే కూర్చొని చేసేస్తారా? అందుకని ఏంటంటే వీళ్ళకి తెలివి లేక వీళ్ళు ఇష్టారీతిని మాట్లాడి ఇవాళ సూపులో పడిపోయి ఏదో ఏదో అంటారు శ్లేష్మంలో పడ్డ ఈగల్లాగా కొట్టుకుంటున్నారు. అయ్యో ఇలా మాట్లాడేసామా అని మనసులో అనుకుంటా పైకి మటుకు మేకపోతు గాంభీర్యాలు చూపిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది డిలీట్ చేశారమ్మా. డిలీట్ చేసినంత మాత్రాన తప్పించుకునే ఛాన్స్ ఉందా? అంటే వాళ్ళు ఒక టైం లోపల డిలీట్ చేయాలి అని ఎవరి గురించి ఇచ్చారు ఇది? బండి సంజయ్ కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, నా పేరు ప్రస్తావించకూడదు అని. ఆయనకి ఇచ్చారు 26వ తారీఖు లోపు ఈ వీడియోలన్నీ డిలీట్ చేయాలని. కానీ ఈ పాప విషయంలో పెట్టిన దాని గురించి లేదు. వీళ్ళు వన్స్ ఆ అమ్మాయిని పోర్ట్రేట్ చేసిన విధానానికి వీళ్ళు ఖచ్చితంగా కోర్టులో సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు ఆ బాధితురాలు వచ్చి గనక వీళ్ళపైన కూడా పోక్సో కేసు పెట్టండి అంటే గనక పోక్సోలో రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. అన్ని సెక్షన్స్ ఒకటి కాదు, ఒక్కొక్క సెక్షన్ కింద దీనికి సంబంధించిన సెక్షన్ కింద అమ్మాయికి కేసు పెడతాను అని ముందుకు వచ్చి పెట్టింది అనుకోండి, వీళ్ళందరూ సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకోలేకపోతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాలి. పెట్టండి కేసులు, మేము ఎదుర్కొంటాం, నేను కోర్టులోనే సమాధానం చెప్తానని విర్రవీగుతుంది ఒక ఆవిడ. అవును. ఏమి ఆ విర్రవీగుడు? పశ్చాత్తాపం లేదమ్మా, అదే బాధ. ఎందుకుంటుంది? ఉండదు. ఇక్కడ రెండే ఉంటాయి. ఇక్కడ భరితెగంపైన ఉండాలి, పిచ్చన్న ఉండాలి. ఈ రెండు ఉంటేనే సాధ్యమవుతుంది. ఇవాళ బ్యాంక్ ఎంప్లాయీకి మేల్ ఎంప్లాయా ఫిమేల్ ఎంప్లాయీ అని చూడకుండా సేమ్ శాలరీ వస్తుంది అంటే ఎంతోమంది బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్, యూనియన్ లీడర్స్ కష్ట ఫలితం. అవును. అంతేందుకు మేము వాళ్ళు స్వేచ్ఛగా మైకుల ముందు కూర్చొని ఇట్లా మాట్లాడగలుగుతున్నాం కదా ఈక్వల్ గా. ఒకప్పుడు అసలు మహిళలకు ఓటు హక్కు లేదమ్మా. ఒకప్పుడు 1950s ఆ ప్రాంతంలో స్త్రీకి చదువు అవసరమా కాదా అనే చర్చలు జరిగినాయి. అసలు సిటిజన్స్ కిందకి కూడా లేదు. అలాంటి చర్చలు జరిగినాయి. 1980s ఆ ప్రాంతం వచ్చేసరికి, 70s ఆ ప్రాంతంకి వచ్చేసరికి మహిళ ఉద్యోగం చేయాలా అక్కర్లేదా అనే చర్చ జరిగింది. ఇవాళ పెట్టండి ఆ చర్చ, చెప్పు తీసుకుని కొడతారు. మామూలుగా కాదు. ఎవరమ్మా నువ్వు, ఎవరయ్యా నువ్వు, మహిళ ఉద్యోగం చేయాలా వద్దా, నువ్వెవడో చెప్పడానికి, నీకేం పని, నీకు ఇష్టమైతే నువ్వు చేసుకో ఉద్యోగం, లేకపోతే లేదు. అంతేగాని మహిళలకు ఉద్యోగం అవసరమా కాదా నువ్వెవడో చెప్పటానికి అని. అందుకని ఒక్కటే, ఎవరైనా సరే మనము సత్యం వైపు ధర్మం వైపు ఉన్నాము అంటే గనక, న్యాయం వైపు ఉన్నాము అంటే గనక మనకి తెలివి కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. ఈ మూడు నాకు సంబంధం లేదు. నాకు ఇష్టమైన ఇప్పుడు ఒక్కొక్కసారి అండి చట్టాల వల్ల మన ఇంట్లో వాళ్ళకే ఆ చట్టాల వల్ల చట్టాలు కొన్నిసార్లు దుర్వినియోగం చేయబడిన దానివల్ల నష్టం జరుగుతుంది. అయినంత మాత్రాన చట్టాలను ఎప్పుడు నిందించకూడదు. చట్టాలని ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళది తప్పు, చట్టానికి తప్పు కాదు. చట్టానికి ఎప్పుడూ తప్పు కాదు. ఇప్పుడు 498A దుర్వినియోగం అయింది అని చెప్తున్నారు. 498A దుర్వినియోగం అవటానికి కారణం పోలీసులు, లాయర్లు. ఇప్పుడు నా భర్త కొడుతున్నాడు అని ఒక స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. వెళ్ళగానే ఇంట్లో అందరినీ ఎరగదీస్తాను, మీకెందుకు, అందరి పని చెప్తాను, నన్ను కొంచెం మీరు చూసుకోవాలి అన్నాడు అనుకోండి పోలీసు. అప్పటికే వీళ్ళు ఒక అగ్రహావేశాల్లో ఉంటారు, కోపంలో ఉంటారు. వీళ్ళు ఎంతో కొంత ఇస్తామంటారు. పోలీసుడు ఏం చేస్తాడు, అవసరం ఉన్నోళ్ళని అవసరం లేనోళ్ళని అందులో పడేసిన తర్వాత లాయర్ వస్తాడు. ఇప్పుడు వీళ్ళు రాసినంత మాత్రాన అవ్వదు, నేను వాదిస్తేనే అవుతుంది, నేను వాదిస్తాను, వాళ్ళందరి సంగతి చెప్తాను, నా ఫీజు ఇంత అంటాడు. అని నేను అక్కడ ఒక సమస్య ఉంటే 5 సమస్యలు రాస్తాను, అప్పుడే కేసు స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తాడు. కానీ లాయర్ ఒక మాట చెప్పడు. వీళ్ళకి బుర్ర ఉండదు, వీళ్ళు కష్టాల్లో ఉంటారు కదా. ఏంటంటే మనం రెండో వాళ్ళ మీద ఒకటి మోపాము అంటే అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇప్పుడు ఒక ఎలిగేషన్ వేయడం చాలా ఈజీ, దాన్ని నిరూపించడం చాలా కష్టం. ఇప్పుడు పోక్సోలో కూడా 100 పెట్టారు, నిరూపించకపోతే మళ్ళీ అంత పెద్ద వ్యక్తులతో ఇంకా అదేం చిన్న విషయం కాదు కదా ఎవరితో వేయడానికి. అందుకని ఏంటంటే చట్టాలని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉంటారు, కానీ దాన్ని పరిరక్షించే వాళ్ళు నిద్రపోతుంటే దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు అక్కడ. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ పట్టించుకోకుండా క్రాస్ చేస్తే రూల్స్ తప్పు కాదు కదా, క్రాస్ చేసిన వాళ్ళు తప్పు కదా. అది అందుకని ఈ కొంచెం జ్ఞానం తీసుకొచ్చుకుంటే
అనవసరంగా నోరు బారేసుకోకుండా ఉంటారు, అనవసరంగా మాట్లాడుకోకుండా ఉంటారు. ఇప్పుడు నిన్న ఒక ఆమె చెప్తుంది, ఏంటి, నన్ను అందరూ బండి సంజయ్ గారు అబ్బాయి గురించి అడుగుతున్నారండి, నేను స్పందించలేదు అని అడుగుతున్నారండి. ఓ పక్కన కోర్టులు ఉన్నాయి కదా, ఓ పక్కన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, నేనెందుకు మాట్లాడటం మధ్యలో? ఇప్పుడు ఏదో మాట్లాడి తప్పు మాట్లాడి ఒప్పు మాట్లాడి చాలా సమస్య అయిపోతుంది కదా. నాకు ఆ పోక్సో అనే చట్టం గురించే తెలియదు, నేను ఎలా మాట్లాడతాను అని చెప్పి ఆవిడ సినిమా డైలాగులు వేస్తుంది. కానీ ఇదే మనిషి ఎక్కడ లవ్ జిహాద్ జరిగింది అనగానే పరుగులు పెట్టుకుంటా వెళ్ళిపోయి అక్కడే పోలీస్ స్టేషను, అక్కడే న్యాయస్థానం, అక్కడే జైలు, అక్కడే పునరావాసం. వాడంట అమ్మాయి బొట్టు తీసేశాడంట, ఈమె అక్కడే కూర్చుని బొట్టు పెట్టేస్తుంది. అంటే అన్నీ అక్కడే ఇన్స్టంట్ జస్టిస్లు మీరు ఇచ్చేస్తారు, ఇన్స్టంట్ పనిష్మెంట్లు ఇచ్చేస్తారు. అప్పుడు ఎలా కుదిరిందండి మీకు? ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడటానికేమో మీకు భయం వేసింది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈ పిల్లవాడు మనకేమి శత్రువు కాదు, మిత్రుడు కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ బాధితురాలు, వాళ్ళేం మనకి మిత్రులు కాదు, శత్రువులు కాదు, పరిచయం కూడా లేదు. మనం ఇద్దరి వైపున సమదూరము సమన్యాయం కుదరదు. మనము వీళ్ళ వైపే ఉంటాం, బాధితుల పక్షాన ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం తల వంచుకోవాల్సిన అవసరం ఉండదు, మాట మార్చాల్సిన అవసరం ఉండదు. అందుకే నేను ఇంతవరకు మీడియాలో నేను ఎప్పుడు బాధితుల పక్షమే ఉంటాను. నేను ఏ రోజు సారీ చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా రాదు నాకు. నిజమమ్మ, ఎప్పటికీ మీరు కొన్నేళ్లుగా మీరు అట్లాగే ఉన్నారు. ఇంతే నిబద్ధతతో నిక్కచ్చిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.